కులంకాటుకు ప్రేమికురాలు బలి, విద్యార్థి ప్రాణాలపైకి తెచ్చిన పోకిరీ చేష్టలు, చావుకొస్తున్న చదువులు, బాల కార్మికురాలు బలి తీసుకున్న కాకి, ఆడపిల్లలు పుట్టారని అదనపు వేధింపులు, జల్సాకు మరిగి కటకటాల పాలు. మీ చుట్టూ జరిగే నేరాల పట్ల అప్రమత్తంగా చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం వీరపల్లిలో పరువు హత్య జరిగింది. ఇంటర్మీడియట్ చదువుతున్న సుశీల వేరే కులస్తుడిని ప్రేమించిందన్న కోపంతో తల్లిదండ్రులే ఆమెను కిరాతకంగా హత్య చేశారు. ఊరు పక్కనున్న అడవిలోకి తీసుకెళ్లి ఉరివేసి బండరాయితో మోది చంపేశారు. పశువుల కాపర్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి విచారించగా తామే హత్య చేసినట్టు సుశీల తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. పార్వతమ్మ, శ్రీరాములను అరెస్ట్ చేసిన పోలీసులు ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నారు. అంటే మాలోళ్ళ పిల్లల్ని ప్రేమించింది ఆ పాప. స్కూల్కి బాగానేకుండా వాడు పని చేస్తా అన్నాడు. మేమేం చెప్పినా ఏం లేదు ఆ పాప. మాకు ఎరత పుట్టిపోయి మేము చంపేసినాం. ఎస్టీ వాళ్ళు, తట్ల కోర్సు వాల్మీకన్నా తక్కువ చేస్తారు సార్. మీ పాప ఏం పేరు? సుశీల సార్. ఫస్ట్ ఇయర్ సార్. ఫస్ట్ ఇయర్ ఇంటరా డిగ్రీ? ఇంటర్ సార్. స్కూల్ బసవరాజ కాలేజ్. అబ్బాయి ఏం చదువుతాడా? ఏ విధంగా చంపారు అబ్బాయిని సార్? ఏ విధంగా చంపారు అమ్మాయిని మీరు? తాడేసి ఊరు పోయేసినాం సార్. దేని తాగిపించారు? ఏమీ తాపించలేదు సార్. తాడేసి ఊరేసి. ఎన్ని గంటలు చేశారు? తెల్లారి 9:30 మధ్య. మీరిద్దరు కలిసే? సార్. మీతో పాటు ఇంకెవరు ఉన్నారా? ఎవరు లేరు సార్. మీరిద్దరు భార్య భర్తలా? సార్. మీరిద్దరు కలిసి అమ్మాయిని చంపారా? సార్. మీకు మీరుగా లొంగిపోయారా? ఎవరు లేదు. స్టేషన్లో వచ్చి మీకు మీరుగా లొంగారా? పుంగనూరు స్టేషన్లో ఉన్నారు సార్. వచ్చారు పట్టుకొచ్చినారు సార్. ఏం సార్? అమ్మాయిని చంపడం వల్ల మీకేం వచ్చింది? అంటే మా మాట తిన్నప్పుడు మాకేనా తెలుస్తుంది సార్. ప్రతినిధి సంజీవ్ అందిస్తారు. సంజీవ్, చెప్పండి, దీని వెనకాతలో నిజాలేంటి? ఆ అబ్బాయి ఇంతకీ ఎలా స్పందిస్తున్నాడు? సంజీవ్. శ్రీరామ్, చిత్తూరు జిల్లాలో మరొక దారుణం చోటు చేసుకుంది. అయితే కేవలం కుటుంబ పరువు ప్రతిష్ట కోసం కన్న కూతుర్ని మట్టు పెట్టిన సంఘటన. అయితే ఆ మట్టు పెట్టి అతి కిరాతకంగా చంపి అడవి పొదల్లో పడవేసిన సంఘటన చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం వరపల్లిలో చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు మొదట దీన్ని అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుంది. ఆ తర్వాత విచారణలో తల్లిదండ్రులు ఒప్పుకోవడం, ఈ సుబ్రహ్మణ్యం, పార్వతమ్మలు వాడే స్వయంగా తమ కూతురిని తామే చంపుకున్నామని, కేవలం పరువు కోసమే తమ కులం కాని వ్యక్తిని తమ కూతురు ప్రేమించిందని, ఆ ప్రేమ వ్యవహారం తన కళ్ళతో చూడడం వల్లే తాను చంపాలని కూడా చెప్పడం చాలా దారుణం అనిపిస్తుంది. అయితే ఈ మహిళా సంఘాలు ఇతరులు కూడా స్పందించడానికి కూడా వీలు కాని సమస్య ఇక్కడ ఎదుర్కొంటుంది. ఎందుకంటే చంపిన వారు కూడా తామే చంపామని, తమ కూతుర్ని కేవలం పరువు కోసమే చంపామని చెప్పి, అలాగే పోలీసులు కూడా ఈ తమ విచారణలో వారే చంపినట్టు ధృవీకరించి ఈరోజు ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే చిత్తూరు జిల్లాలో ఎటువంటి అంటే ఈ కుటుంబంలో ఈ పరువు కోసము ఇటువంటి సంఘటనలు అప్పుడప్పుడు చోటు చేసుకుంటాయి. ఇక ఇది తమిళనాడు ప్రాంతం కావడం వల్ల ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. శ్రీరామ్, థ్యాంక్ యూ సంజీవ్. ప్రేమ పేరుతో పోకిరి వేధించడంతో 7వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోవడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో చోటు చేసుకుంది. లక్ష్మీనగర్కు చెందిన హరి అనే యువకుడు అదే వీధిలో ఉంటున్న నారాయణస్వామి కూతురు జ్యోత్స్నను కొంతకాలంగా వేధిస్తున్నాడు. జ్యోత్స్న ధర్మవరం రైల్వే పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. అతడి వేధింపులు అధికం కావడంతో విద్యార్థిని తన తల్లిదండ్రులకు చెప్పుకుంది. దీంతో వారు వారం రోజుల కింద యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు యువకుడు హరిని తీసుకెళ్లి
కౌన్సిలింగ్ తర్వాత వదిలేశారు. దీంతో ఆ కుటుంబంపై పగ పెంచుకున్న హరి బాలికను వారి కుటుంబ సభ్యులను బెదిరించాడు. నిన్న కూడా విద్యార్థినిని బెదిరించడంతో మనస్తాపం చెందిన జ్యోత్స్న కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు హరి పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, చెప్పండి, బాలిక పరిస్థితి ఎలా ఉంది, ఆమె కుటుంబం డీటెయిల్స్ ఏంటి? అనంతపురం జిల్లా ధర్మవరంలో కలకలం రేపిన మైనర్ బాలిక ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు కొంత పురోగతి సాధించారు. ఎందుకంటే యూటీజింగ్, అదేవిధంగా లైంగిక వేధింపులకు ప్రేమ పేరుతో బెదిరించిన యువకుడు హరీష్ కొద్దిసేపటి కిందటే పోలీసులు అదుపులోకి తీసుకున్న సమాచారం. ఎందుకంటే ఆయన పైన ఐపీసీ 354D 506 కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. ఇంకా అధికారికంగా పోలీసులు ధృవీకరించలేదు. మీడియా ఎదుట ఆ యువకుని ఇంకా ప్రవేశపెట్టలేదు. ఆ హరీష్ తో పాటు మరో 3 స్నేహితులు కూడా ఈ ఘటనలో కారణం చేస్తూ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం ఉంది. మొత్తం ఘటనకు సంబంధించి, ఎందుకంటే ధర్మవరంలో 7th క్లాస్ చదువుతున్న విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడడం, అదేవిధంగా ప్రేమ పేరుతో వేధిస్తూ తనను ప్రేమించాలని లేకపోతే చంపేస్తారని బెదిరించడంతో మైనర్ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చావు బతుకుల వద్ద కొట్టుమిట్టాడుతుంది. ఇక్కడ దాదాపుగా 80% శరీరం పూర్తిగా కాలిపోవడంతో ఆమె పూర్తి స్థాయిలో ప్రాణాపాయంలో ఉన్నట్లు వైద్యులు చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు. శ్రీరామ్, థ్యాంక్ యూ శివారెడ్డి. హాస్టల్ గదుల్లో విద్యార్థులు ప్రాణాలు వదులుతున్నారు. మంచి ర్యాంకులు సాధించినా సూసైడ్కు పాల్పడుతున్నారు. ఉన్నత చదువులు చదవాల్సిన బిడ్డలు ప్రాణాలు వదలడంతో తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురవుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వట్లూరు గురుకుల హాస్టల్లో కలకలం రేగింది. నాగిరెడ్డిగూడెంకు చెందిన రుక్మిణి బాయ్స్ హాస్టల్లో ఉంటూ 10వ తరగతి చదువుతోంది. ఏమైందో ఏమో కానీ రుక్మిణి తరగతి గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తోటి విద్యార్థులు వార్డెన్కు సమాచారం అందించారు. అప్పటికే బాలిక మృతి చెందింది. తన చావుకు ఎవరూ బాధ్యులు కాదంటూ రుక్మిణి సూసైడ్ నోట్లో పేర్కొంది. వట్లూరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ గురుకుల పాఠశాలలో ఈరోజు సుమారు 7-7:30 ప్రాంతంలో రుక్మిణి అనే ఒక 10th క్లాస్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. పూర్తి వివరాలు ఇంకా విచారణలో తేలుతాయి. ఆమె చేతి మీద సూసైడ్ నోట్ రాసుకుంది. అలాగే ఆమె బ్యాగ్లో కూడా ఒక కాగితం మీద సూసైడ్ నోట్ దొరికింది. చేతి మీద నేను గాజు పెంకులు మింగాను, నా వల్ల మా తల్లిదండ్రులకి ఎటువంటి ఉపయోగం లేదని రాసుకునింది. అలాగే ఆమె బ్యాగ్లో కూడా ఒక సూసైడ్ నోట్ దొరికింది. దానిలో కూడా దీనికి ఎవరు కారణం కాదు, నా పైన ఎవరి కోపం లేదు, నాకు ఎవరి మీద కోపం లేదు, నాకు బతకాలని లేదు, నేనే తప్పు చేయలేదు, నా తల్లిదండ్రులు నన్ను బాగా ప్రేమించారనే విధంగా రాసుకునింది. విద్యార్థులు, తోటి విద్యార్థులు, క్లాస్ రూమ్లో రూమ్మేట్స్, క్లాస్మేట్స్ చెప్తున్న దాని ప్రకారం పిల్ల బాగానే చదువుతుంది, ఎగ్జామ్ ప్రెషర్ వల్ల చనిపోలేదు. తరగతి గదిలో చురుకుగా ఉండే రుక్మిణి ఆత్మహత్యకు పాల్పడడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు తోటి స్టూడెంట్స్. ఇస్లావత్ రుక్మిణిపై తన చేతి మీద గాజు పెంకులు మింగాను, నేను బ్రతకడం వల్ల మా తల్లిదండ్రులకి ఎలాంటి లాభం లేదని రాసింది సార్. అందుకే గాజు పెంకులు మింగాను అని రాసింది సార్. అది హ్యాంగ్ చేసుకుంటాను. బానే ఉంది సార్, మా అందరితో పొంగల్ హాలిడేస్ వచ్చినప్పటి నుంచి బాగానే. మరోవైపు నెల్లూరు జిల్లాలో బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి సంచలనం సృష్టిస్తోంది. కావలి విట్స్ కాలేజీలో భారతి హాస్టల్లో ఉంటూ బీటెక్ 2వ సంవత్సరం చదువుతోంది. భారతి హాస్టల్ గదిలో హెయిర్ ఆయిల్ తాగి నిద్రమత్తులోకి దిగిపోయింది. ఆ తరువాత అపస్మారక స్థితిలో పడి ఉండడంతో తోటి విద్యార్థులు వార్డెన్ దృష్టికి తీసుకెళ్లారు. భారతిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. రాత్రి తెల్లవారుజామునప్పుడు బాగా గొంతులు నొప్పిగా బాధపడుతుంటే ఆమెతో పాటు పక్కన బెడ్లో పాప చూసి ఏంటి ఇబ్బందంటే అమ్మాయి మాట్లాడలేకపోయింది. అయితే నోరు వాసిపోయింది, గొంతంతా వాసిపోయింది, నోరు వాసిపోయింది. ఏంటని చూసి పక్కన ఉంటే అమ్మాయి వేసనాలు బాటిల్ తాగేస్తుంది. అమ్మాయి ఏదో ప్రాబ్లం అయితే తెలియరాలేదు. అమ్మాయి ప్రస్తుతానికి స్మూల్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంది. చనిపోయింది తెలిసింది. ఆ యొక్క కేసు యొక్క వివరాలు సేకరిస్తుంది.
పోలీస్ ఫ్యామిలీ టార్చర్కు చిన్నారి బలైపోయింది. పాచి పనుల కోసం 5 ఏళ్ల చిన్నారిని పనిలో పెట్టుకున్నాడు ఓ ఖాకీసారు. చకచకా పనులు చేయలేదన్న కారణంగా బాలిక ఒంటిపై వాతలు పెట్టారు. వాళ్ల దారుణాలు చూడలేకపోయిన ఇరుగు పొరుగు ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఖాకీ కర్కసం వెలుగు చూసింది. ఆసుపత్రికి తరలిస్తుండగానే బాలిక ప్రాణాలు విడిచింది. ఖాకీ కర్కసానికి పసిపాప బలి. పసిపిల్లలతోనే ఇంట్లో పనులు. మాట వినకపోతే టార్చర్. బాలిక చేతులు కాళ్లకు వాతలు. వేడి నూనె పోయడంతో బాలికకు తీవ్రంగా గాయాలు. ఆస్పత్రికి తరలిస్తుండగా బాలిక మృతి. మీడియాపై కానిస్టేబుల్ భార్య చిందులు. మెదక్ జిల్లాలో ఖాకీ కర్కసానికి పసిపాప బలైంది. అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. జిన్నారం ఐడీఏ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సయ్యద్ జాకీర్ హుస్సేన్ అహ్మద్ కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో నివాసం ఉంటాడు. కొన్ని నెలల క్రితం హుస్సేన్ 5 ఏళ్ల బాలికను ఇంటికి తీసుకువచ్చాడు. ఆ పసిపిల్లతో ఇంట్లో పనులన్నీ చేయించేవాడని తెలుస్తోంది. పని చేయకపోయినా, మాట వినకపోయినా ఆ బాలికకు హుస్సేన్ దంపతులు నరకం చూపించేవారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ఐసీడీఎస్ సంబంధించిన ఏడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఐసీడీఎస్ ఎంఎస్ చంద్రకి ఒక మెసేజ్ వచ్చింది. ఏంటంటే మల్కాపూర్లో ఒక ఇంట్లో ఒక 5 years గర్ల్ని బాగా టార్చర్ చేస్తున్నారని ఒక మెసేజ్ వస్తే ఆయన పోయి ఈరోజు మధ్యాహ్నం వెళ్ళి ఆ అమ్మాయిని షహిస్తా సభా అనే 5 years గర్ల్ని రెస్క్యూ చేసి హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేసిండు. సో హాస్పిటల్లో మరి ఆమె మధ్యాహ్నము చనిపోయింది. ఆమె ఒంటి మీద అన్ని కాలిన గాయాలు ఉన్నాయి. అయితే ఆ ఇల్లుని వెరిఫై చేస్తే అతను హెడ్ కానిస్టేబుల్ జాకీర్ అని తెలిసింది. జాకీర్ అహ్మద్ ఐడిఏ బుల్లారంలో హెడ్ కానిస్టేబుల్ అని తెలిసింది మల్కాపూర్లో. ఆమెకు అన్ని ఒంటి మీద కాలిన గాయాలతోటి చనిపోయింది. కనికరం లేకుండా బాలికను కొట్టేవారని తేలింది. ఈ క్రమంలో నెల రోజుల క్రితం ఆ బాలిక చేతులు కాళ్లకు వాతలు పెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వేడి నూనె పోయడంతో ఆ బాలిక తీవ్రంగా గాయాల పాలైనట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఈ ఐసీడీఎస్ ఎంఎస్ చంద్ర గారు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని ఈ హెడ్ కానిస్టేబుల్ మీద, హెడ్ కానిస్టేబుల్ భార్య మీద, ఇద్దరి మీద కూడా మనము డైరెక్ట్గా 302, 363 కేసు రిజిస్టర్ చేస్తున్నాం. మా ఎంక్వైరీలో ఇంకోటి ఏం తెలిసిందంటే ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఇతని బిడ్డ కాదు అని తెలిసింది. ఇంకా మా పరిశోధన పూర్తి అయిన తర్వాత ఆమెను ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు, ఆ అమ్మాయి ఎవరు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు కూడా డీటెయిల్ తెలుస్తాయి. ప్రస్తుతానికి మేమైతే ఆ అమ్మాయిని మర్డర్ కేసు నమోదు చేసుకొని ఎంక్వైరీ చేస్తాం. సయ్యద్ జాకీర్ హుస్సేన్ అహ్మద్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు పసిబిడ్డను చిత్రహింసలకు గురిచేసేవారని స్థానికులు వెల్లడించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ అమ్మాయిని టార్చర్ చేస్తుంటేనే చైల్డ్ హెల్ప్ లైన్కి ఫోన్ చేసినారు. వాళ్ళే అట్లనే వెలుగులోకి వచ్చింది. ఇది ఆల్రెడీ 5 మంది కొడుకులు, ఒక కూతురు ఉంది ఆల్రెడీ. మళ్ళీ ఈమెను బయట నుంచి పెంచుకున్నా అని చెప్తున్నాడు ఆయన. బట్ కరెక్ట్ క్లారిటీ లేదు. అంటే అతను చెప్పే వెర్షన్ పూర్తిగా రిలయబుల్గా లేదు. అది వెరిఫై చేయాల్సి ఉంది. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వాళ్ళ పేరెంట్స్ ఎవరు కూడా వెరిఫై చేస్తాం. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బాలిక డెడ్ బాడీని చిత్రీకరిస్తున్న మీడియా సభ్యులతో కానిస్టేబుల్ భార్య రజియా బేగం చిందులేసింది. మృతురాలు తమ సొంత బిడ్డేనని బుకాయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సాక్షి న్యూస్, మెదక్ జిల్లా.
కాకినాడలో కొన్ని గంటల్లో పెళ్లి చేసుకోవాల్సిన పెళ్లి కొడుకు పరారయ్యాడు. కాకినాడకు చెందిన చీలి ప్రసాద్, పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం పెండ్యాడకు చెందిన శ్యామలకు ఈరోజు పెళ్లి జరగాలి. నిన్న ప్రదానం చేసుకున్న పెళ్లి కొడుకు బంధువులు కట్నంగా 3 లక్షలు తీసుకుని పెళ్లికి ఏర్పాటు చేశారు. ఈరోజు 10 గంటలకు పెళ్లి జరగాల్సి ఉండగా నిన్న రాత్రి నుండి పెళ్లి కొడుకు కనిపించడం లేదు. పెళ్లి కోసం పెళ్లి కొడుకు ఇంటికి వచ్చిన పెళ్లి కూతురు బంధువులను పెళ్లి కొడుకు లేడని చెప్పడంతో ఏమీ తోచని అపస్మారక స్థితిలోకి పెళ్లి కూతురు వెళ్లిపోయింది. తమను మోసం చేశారని తెలుసుకున్న పెళ్లి కూతురు బంధువులు కాకినాడలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి రాజు కాకినాడ నుంచి మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రాజు, చెప్పండి, పెళ్లి కొడుకు ఇష్టం లేక వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది, లేదా పెళ్లి కొడుకు తల్లిదండ్రులే పంపించేశారా? ఏం తెలుస్తోంది డీటెయిల్స్ దీనికి సంబంధించి? మొత్తం మీద చూసినట్లయితే మరికొద్ది గంటల్లో వివాహం జరగాల్సి ఉండగా పెళ్లి కొడుకు జంప్ అవడం కాకినాడలో కలకలం సృష్టిందని చెప్పుకోవచ్చు. అయితే ఏ కారణం చేత పెళ్లి కొడుకు పరారయ్యాడన్న విషయం మాత్రం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చెప్పాల్సి ఉంది. ఎందుకంటే పెళ్లి కొడుకు తల్లిదండ్రులు చెప్తున్న వెర్షన్ ఒకలా ఉంది, వధువు బంధువులు చెప్తున్న వెర్షన్ ఒకలా ఉంది. మొత్తం మీద చూసినట్లయితే పశ్చిమ గోదావరి జిల్లా పెండ్యాలకు చెందిన శ్యామలకు, అదేవిధంగా కాకినాడ ఎస్ఆర్పురం అంబేద్కర్ కాలనీకి చెందినటువంటి ప్రసాద్ కూడా కొద్ది రోజుల కింద వివాహం నిశ్చయమైంది. వీరిద్దరు కూడా కట్నంలో భాగంగా 3 లక్షల రూపాయలు కట్నం తీసుకున్నారని చెప్పి వధువు బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న నిశ్చితార్థం ప్రదానం జరిగిన తర్వాత పెళ్లి కూతురు బంధువులందరూ కూడా కాకినాడ అంబేద్కర్ కాలనీకి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక ఇంట్లో విడిది బస్ చేయడం జరిగింది. అయితే ఉదయం ఫేషియల్ చేయించుకోవాలి, కొత్త సూట్ తెచ్చుకోవాలని చెప్పి పెళ్లి కొడుకు ప్రసాద్ ఇంట్లో తమ బంధువులు చెప్పి తన ఇద్దరు మేనల్ని తీసుకుని బయటకు వెళ్ళాలని చెప్తున్నారు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళని తీసుకొచ్చి ఇంటి దగ్గర చేపెట్టి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత యానంలో ఉన్నానని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేశాడని చెప్పి తల్లిదండ్రులు చెప్తున్నారు. దీని మీద ఎప్పుడైతే పెళ్లి కొడుకు అదృశ్యమయ్యాడో వివాహం నిలిచిపోవడంతో పెళ్లి కూతురు షాక్ గురైంది. దీంతో తమకు అన్యాయం జరిగిందంటూ కూడా వీరందరూ కూడా కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ప్రసాద్ మీద డౌరీ కేసుతో పాటుగా చీటింగ్ కేసు కూడా నమోదు చేస్తున్నట్లు 2 టౌన్ సిఐ కృష్ణ చైతన్య చెప్పడం జరిగింది. శ్రీరామ్. థ్యాంక్ యూ రాజు. ముగ్గురు ఆడపిల్లల్ని కన్నావు, అదనపు కట్నం తీసుకునిరా అంటూ కట్టుకున్నోడు వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిందో ఇల్లాలు. హైదరాబాద్ సరూర్ నగర్ పరిధిలో నివాసం ఉంటున్న విజయలక్ష్మి, నవీన్లు భార్యాభర్తలు. వీళ్ళిద్దరికీ 3 ఆడ సంతానం. BSNLలో ఉద్యోగం చేస్తున్న నవీన్ ఈ విషయంలో భార్యను శారీరకంగా మానసికంగా వేధించేవాడని తెలుస్తోంది. మరో మహిళతో వివాహేతర బంధం పెట్టుకుని ఇంటి నుంచి వెళ్లగొట్టాడని కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఆడబిడ్డలను కన్నావు, అదనపు కట్నం తీసుకునిరా అంటూ వేధిస్తున్నాడని విజయలక్ష్మి అంటోంది. ఈ మేరకు భర్తపై మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పిల్లనిచ్చేటప్పుడే కాబోయే అల్లుడి అసలు రంగు తెలుసుకోవడం మంచిది. బంధుత్వాలు, మధ్యవర్తుల మాటలు నమ్మి పెళ్లి చేస్తే అమ్మాయి మెడలో పడేది పసుపు తాడు కాదు, పలుపు తాడే అవుతుంది. చిత్తూరు జిల్లా మెట్టింటినోళ్ల వేధింపులు భరించలేని ఓ ఇల్లాలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. జల్సాల కోసం జబర్దస్త్గా చైన్ స్నాచింగ్కు పాల్పడే వారిపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈజీ మనీ కోసం దొంగతనాలకు అలవాటు పడిన కేటుగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లో చైన్ స్నాచర్ల అరెస్ట్. కేజీన్నర బంగారు ఆభరణాలు స్వాధీనం. నల్లగొండ జిల్లాలో దొంగ అరెస్ట్. 13 తులాల బంగారు నగలు రికవరీ. చిత్తూరులో అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్. 409 కేజీల రాగి, 314 కేజీల అల్యూమినియం స్వాధీనం. తిరుపతిలో ద్విచక్ర వాహన దొంగలు. 16 బైక్లు, 17 మొబైల్ ఫోన్లు స్వాధీనం. తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాలు ఎక్కువ కావడంతో పోలీసులు చైన్ స్నాచర్స్ పై దృష్టి పెట్టారు. హైదరాబాద్ వెస్ట్ జోన్లో దొంగలపై ప్రత్యేక నిఘా పెట్టారు.
పాత నేరగాళ్లను అదుపులోకి తీసుకుని విచారించడంతో 41 చైన్ స్నాచింగ్ కేసుల చిక్కుముడి తొలగిపోయింది. చైన్ స్నాచర్స్ నుంచి కేజీన్నర బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. 1.5 కిలోల బంగారము, 2 నేరస్తులను అరెస్ట్ చేసి కిలోన్నర బంగారము, 41 కేసుల్లో సంబంధించిన చైన్ స్నాచింగ్ కేసుల్లో ఈరోజు రికవరీ చేయడం అనేది జరిగింది. మరోవైపు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఘరానా దొంగ పోలీసులకు పట్టుబడ్డాడు. హుజూరానగర్ మండలం కరక్కాయలగూడెంకు చెందిన ఆంజనేయులు అనుమానాస్పద స్థితిలో కనిపించడంతో విచారించారు. తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయాలు వెల్లడించాడు. ఆంజనేయులు నుంచి 13 తులాల బంగారు ఆభరణాలతో పాటు 8 సెల్ ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 9 o'clock వెహికల్ చెకింగ్ చేస్తుంటే రొటీన్లో ఇతను వచ్చాడు. ఒక బ్లాక్ అండ్ బ్లూ ప్యాషన్ ప్రో బైక్ పైన చెక్ చేయగా ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు. అండ్ డాక్యుమెంట్స్ లేనప్పుడు ఇతని గురించి డీటెయిల్స్ అడిగితే కూడా సరిగ్గా సమాధానం చెప్పలేదు. అనుమానం వచ్చి బైక్ ఇతన్ని సోదా చేయగా 13 తులాస్కి సమానమైన ఆర్నమెంట్స్, 8 మొబైల్ ఫోన్లు ఇవి దొరికాయని పొజిషన్లో. తిరుపతిలో ద్విచక్ర వాహనాలు మాయమవుతుండటంతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. దొంగతనానికి పాల్పడుతున్న 5 యువకులను పట్టుకున్నారు. వారి నుంచి 16 ద్విచక్ర వాహనాలు, 17 సెల్ ఫోన్లతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. మన గడ్డా సర్కిల్ దగ్గర ఒక 5 మోటార్ సైకిల్ అఫెండర్స్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 16 మోటార్ సైకిళ్ళు, తర్వాత ఒక 17 సెల్ ఫోన్లు, తర్వాత ఒక గొలుసు కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా పాత ముద్దాయిలే. మరోవైపు చిత్తూరు జిల్లా మదనపల్లె పోలీసులు 4 అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్నారు. వీళ్లంతా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను టార్గెట్గా చేసుకుని దొంగతనాలకు పాల్పడేవారని దర్యాప్తులో వెల్లడైంది. వీరి వద్ద నుంచి 5 లక్షల రూపాయల విలువ చేసే వైర్ను స్వాధీనం చేసుకున్నారు. సాక్షి న్యూస్ క్రైమ్ రిపోర్టర్.